వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. టీ ఫైబర్ ప్రాజెక్టును వేగవంతం చేయడానికి ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంక్ ఏఐఐబి లేదా అడ్వాన్స్డ్ బిజినెస్ ప్లాన్ ఏబిపి వంటి ఆర్థిక వనరుల నుండి నిధులను సేకరించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటికి హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ను అందించడం. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన దాదాపు పూర్తి కావచ్చింది. ఇప్పుడు దీనిని తుది వినియోగదారులకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ చేరువేయడమే ప్రధాన లక్ష్యం. అయితే ఈ యొక్క ప్రాజెక్టు ప్రస్తుత స్థితి చూసుకుంటే రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని సుమారు 12,700 గ్రామ పంచాయతీలను ఈ నెట్వర్క్తో అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మిషన్ భగీరథ పైప్లైన్లతో పాటు ఫైబర్ కేబుల్స్ వేయడం వల్ల ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. కేవలం ఇంటర్నెట్ మాత్రమే కాకుండా ఈ గవర్నెన్స్, టెలిమెడిసిన్ మరియు డిజిటల్ విద్య వంటి సేవలను నేరుగా పల్లెలకు చేరువేయడానికి ఈ నిధులు ఉపయోగపడతాయి. ఇటీవల జరిగిన రాజకీయ సమీక్షలలో కూడా ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ కార్యక్రమాలు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తున్నాయనే అంశం చర్చకు వచ్చింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం ద్వారా ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచాలని హైకమాండ్ సూచించింది. ఇందుకోసం పెండింగ్లో ఉన్న ఫైబర్ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రులకు ఆదేశాలు అందాయి. దీనికోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భారత్ నెట్ ఫేజ్ 3 ప్రోగ్రాంలో భాగంగా తెలంగాణకు 3,189 కోట్ల రూపాయలు నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులను రాష్ట్రంలో ఫైబర్ ఇంటర్నెట్ విస్తరణకు కేటాయించారు. ఈ మొత్తం 3,189 కోట్లలో 2,697 కోట్ల రూపాయలను ఇప్పటికే ఉన్న నెట్వర్క్ నిర్వహణకు మరియు రాష్ట్ర వ్యాప్తంగా కేబులింగ్ పనులకు ఉపయోగిస్తారు. మిగిలిన 432 కోట్లను ప్రత్యేకంగా ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కొత్త కేబుల్ వ్యవస్థ ఏర్పాటుకు కేటాయించారు. ఇప్పటి వరకు లీనియర్ విధానంలో ఉన్న నెట్వర్క్ను ఇకపై రింగ్ టెక్నాలజీలోకి మారుస్తున్నారు. దీనివల్ల ఒకచోట కేబుల్ కట్ అయినా మరో మార్గం ద్వారా ఇంటర్నెట్ అంతరాయం లేకుండా అందుతుంది. భారత్ నెట్ 3 పనుల పర్యవేక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక కొత్త కార్పొరేషన్ను ఏర్పాటు చేయనున్నాయి. ఇది తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్కు అనుబంధంగా పనిచేస్తుంది. టీ ఫైబర్ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి ఇంటికి డిజిటల్ సేవలు అందించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. రాష్ట్రంలోని 3,089 గ్రామాలకు కొత్తగా టీ ఫైబర్ ఇంటర్నెట్ అందనుంది. దీనితో కలిపి రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామ పంచాయతీలకు కనెక్టివిటీ లభిస్తుంది. గృహాలకు 4 Mbps నుండి 1 Gbps వరకు, ప్రభుత్వ సంస్థలకు 20 Mbps నుండి 1 Gbps వరకు వేగంతో ఇంటర్నెట్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి ఇంటికి నెలకు సుమారు 300 రూపాయలకే ఇంటర్నెట్, కేబుల్ టీవీ మరియు ఈ ఎడ్యుకేషన్ సేవలు అందించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఖమ్మం జిల్లా రామకృష్ణపురంలో ఐఐటి హైదరాబాద్ సహకారంతో 5G ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ FWA పైలట్ ప్రాజెక్టును కూడా ప్రారంభించారు. GOMS నంబర్ 9 ద్వారా ప్రభుత్వ కార్యాలయాన్ని టీ ఫైబర్ కనెక్షన్ తీసుకోవాలని, అలాగే స్కూళ్లకు ఇంటర్నెట్ వచ్చే టారిఫ్ ధరలను ఈ జీవో ద్వారానే ఖరారు చేశారు. డిసెంబర్ 8, 2024న అన్ని ప్రభుత్వ విభాగాలకు టీ ఫైబర్ వాడకాన్ని తప్పనిసరి చేస్తూ ఈ తేదీన ఉత్తర్వులు వెలువడ్డాయి. పాఠశాలకు డిజిటల్ విప్లవం. రాష్ట్రంలోని సుమారు 26,000 ప్రభుత్వ పాఠశాలలకు హైస్పీడ్ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. కేవలం 30 రోజుల్లోనే 500 గ్రామీణ పాఠశాలలకు కనెక్షన్లు ఇచ్చారు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి 2010 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు ప్రారంభం కానున్నాయి. 2026-27 విద్యా సంవత్సరం నాటికి 10,000 పాఠశాలల్లో ఇంటర్నెట్ ద్వారా డిజిటల్ బోధన అందుబాటులోకి రానుంది. గిఫ్ట్ ఏ ఫ్యూచర్ కింద ఒక స్కూల్కు ఏడాదికి కేవలం 23,954, రోజుకు 66 రూపాయల ఖర్చుతో అన్లిమిటెడ్ నెట్ అందిస్తున్నారు. రైతు వేదికలు మరియు ఆరోగ్య కేంద్రాలు. ఇప్పటికే 300 రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం ద్వారా ఇంటర్నెట్ సదుపాయం కల్పించారు. దీనివల్ల రైతులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తలతో నేరుగా మాట్లాడవచ్చు. కేంద్ర ప్రభుత్వం భారత్ నెట్ ఫేజ్ 3 కింద అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని పొడిగించేందుకు నిధులు కేటాయించింది. దీనితో టెలిమెడిసిన్ సేవలు పల్లెల్లో సులభం కానున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు ఏప్రిల్ 1 నుంచి తప్పనిసరి. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ఏప్రిల్ 1, 2026 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లు టీ ఫైబర్ ఇంటర్నెట్ను వాడాలి. ప్రైవేట్ ఇంటర్నెట్ వాడటం వల్ల ఏటా ప్రభుత్వంపై పడుతున్న 450 కోట్ల భారాన్ని తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ అవసరాల కోసం ప్రత్యేకంగా VPN టెక్నాలజీని వాడుతున్నారు.
దీనివల్ల సైబర్ దాడుల నుండి ప్రభుత్వ డేటా సురక్షితంగా ఉంటుంది. కేంద్రం నుంచి భారీ నిధులు. ఫిబ్రవరి 18, 2026న కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 3,189 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని 3,089 గ్రామాలకు కొత్తగా కనెక్షన్లు ఇస్తారు. నెట్వర్క్ అంతరాయం కలగకుండా పాత లీనియర్ మోడల్ స్థానంలో రింగ్ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నారు. మొత్తంగా రాష్ట్రంలోని 186,547 ప్రభుత్వ విభాగాలను ఈ డిజిటల్ నెట్వర్క్తో అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.